ఓకే అని చెప్తాను. నేను బతకడం కోసం రాసుకున్నాను. బైబిల్ వాక్యాలు రాయటం అయిపోవడంతో పిల్లగాడికి యాక్సిడెంట్ అయింది. అంటే బైబిల్ కీడు తెచ్చిద్దా, శాపం తెచ్చిద్దా? ఏ తప్పు చేయకపోయినా ఇంతగానో బైబిల్ ఆలోచిస్తే బైబిల్ రాసిన ఉన్నాయి యాక్సిడెంట్ కావటం. కావాలని ఏదో జరుగుతుందని నేను చెప్తున్నా. ఇరవై 22 అధ్యాయాలు కంప్లీట్ చేసిన. హిందీ, ఇవి ఇంగ్లీషు ప్రతిరోజు ఖాళీగా ఉన్న టైంలో బైబిల్ రాసేసిన. ఖాళీ దొరికితే సార్లు బైబిల్ రాసేదాన్ని. తెలుగు కంప్లీట్ అయిపోయింది. హిందీ, ఇంగ్లీష్ రాసిన. హిందీ, ఇంగ్లీష్లో కీర్తన గ్రంథం అయిపోయింది. కీర్తన గ్రంథం 101 ఎంతో 200 రాసిన. 109 రాయాలి. 108 వరకు రాసేసిన. మిగతాది ప్రకాశిత రెవల్యూషన్ రాసిన. సామ్స్, భజన సంగీత అయిపోయింది. భజన సంహిత సాంగ్స్ అంటారు హిందీలో, ఇంగ్లీష్లో. ప్రకటన గ్రంథాన్ని రెవల్యూషన్ అండ్ ప్రకాశించేది, చీకట్లో ఉంచేది కాదు బైబిల్. లాస్ట్ అధ్యాయం మనకు ప్రకాశితాన్ని ఇచ్చిందంటే ప్రకాశించమని, చీకట్లో నడవమని, చీకటి మనుషులను కలుసుకోమని కాదు. బైబిల్ ఎప్పుడు క్లారిటీ ఇచ్చింది.